నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. తెలంగాణ మీద ఫోకస్ క్యాడర్ బలంగానే ఉంది అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, అలాగే తెలుగుదేశం పార్టీ యువనేత, ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇద్దరు కూడా, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా తెలంగాణ టీడీపీ మీద ఫోకస్ పెట్టాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యారట. ఎందుకని అంటే తెలంగాణ టీడీపీలో క్యాడర్ ఇంకా బలంగానే ఉంది. నాయకులు వాళ్ళ అవసరాల నిమిత్తం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి వేరే పార్టీలోకి మైగ్రేట్ అయి ఉండొచ్చు, వెళ్ళుండొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం చాలా గట్టి బలం, చాలా బలమైన కార్యకర్తలు ఉన్నారు, చాలా బలమైన క్యాడర్ ఉంది. సో కాబట్టి ఆ పార్టీని కొంచెం నడిపించే నాయకుడు ఉంటే చాలు, డెఫినెట్గా పార్టీ నెక్స్ట్ లెవెల్లోకి వెళుతుంది. పూర్వ వైభవం, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వం ఎలాంటి వైభవం ఉండేదో అలాంటి వైభవం ఉంటుంది అని చెప్పేసి చాలామంది ఇప్పుడు చెప్తున్నమాట. సో ఇప్పుడైతే తెలంగాణలో పరిస్థితి వేరేగా ఉంది. తెలుగుదేశం పార్టీకి గతంలో ఎలా ఉండేది, అసలు తెలుగుదేశం పార్టీకి తెలంగాణకి ఎలాంటి అవినాభావ సంబంధం ఉంది అని చెప్పేసి మీకు ఖచ్చితంగా చెప్పాలి. ఈ సందర్భంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆయన తెలుగుదేశం పార్టీని ఎక్కడ అనౌన్స్ చేశారో తెలుసా? తెలంగాణ నడిబొడ్డున. అంటే అప్పట్లో ఆంధ్ర తెలంగాణ కలిసే ఉండేవి. తెలంగాణ నడిబొడ్డున హైదరాబాదులో ఆయన ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని, ఆ పేరుని అనౌన్స్ చేశారు. సో అంటే ఆ పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీదే. సో కాబట్టి తెలంగాణని, తెలుగుదేశాన్ని వేరు చేయలేం. అయితే బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఏమంటారంటే అది ఆంధ్ర వాళ్ళ పార్టీ. అంటే ఎన్టీ రామారావు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి, తెలంగాణ ప్రాంతానికి చెందని వ్యక్తి కాబట్టి అది తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్ర వాళ్ళ పార్టీ అని చెప్పేసి ఒక లాజిక్ లాగుతారు. అయితే అసలు కేసీఆర్ ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఆయన పూర్వీకులు ఎక్కడి వాళ్ళు అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా కేసీఆర్నే ప్రశ్నించే స్థాయికి వెళ్ళింది. అసలు కేసీఆర్ తన కొడుకును ఎక్కడ చదివిపించారు, తన కొడుకుకి ఎవరు పేరు పెట్టారు? సో ఇవన్నీ కూడా ప్రశ్నలు లేవలెత్తుతున్నారు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా. సో కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అంత బలం ఎందుకు వచ్చింది అని కూడా ఒక్కసారి మనం చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీని ఇక్కడ అనౌన్స్ చేసిన తర్వాత, అంటే 1982లో అనౌన్స్ చేశారు, 83లో ఎన్నికలకు వెళితే అత్యంత భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఎన్నికల్లో మంచి విజయాన్ని సాధించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా అసెంబ్లీలోకి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీకి మనం చూస్తే రాయలసీమలో కాస్త పట్టు తక్కువ, అలాగే ఉత్తరాంధ్రలో కొంచెం పట్టు తక్కువ. కానీ తెలంగాణలోనూ ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాల్లో మంచి పట్టుంది తెలుగుదేశం పార్టీకి. చిత్తూరు జిల్లాలో కూడా మంచి పట్టుంది, రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో. సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే తెలంగాణ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. తెలంగాణలో అప్పట్లో పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండేది, నాటుసారా వ్యవస్థ ఒకటి ఉండేది. వీటన్నిటినీ కూడా ఎన్టీ రామారావు తన హయాంలోనే రూపుమాపారు. పటేల్ పట్వారీ వ్యవస్థని అసలు పూర్తిగా నిర్మూలించడమే కాకుండా అప్పట్లో ఈ మద్యపాన నిషేధాన్ని తీసుకొచ్చి ఆడబిడ్డలకి పసుపు కుంకుమ పెట్టినంత పని చేశారు, వాళ్ళకి ఐదవతనాన్ని ఇంకా పెంచినంత పని చేశారు. అలాగే ఆడబిడ్డలకి ఆస్తిలో సగం హక్కు కల్పించడమే కాకుండా ఇక్కడ గూడు, కూడు, గుడ్డ ఇలాంటి వాటికి, అంటే ఇల్లు సంబంధించి పక్కా ఇళ్ళు నిర్మించి ఇవ్వటం, అలాగే జనతా వస్త్రాలు ఇవ్వటం, కూడు అంటే ₹2 కిలో బియ్యం ఇవ్వటం, ఇలా అందరికీ కూడా దగ్గరయ్యారు. అంతేకాదు దీనికి అంతటికీ మించి కూడా ఇంకోటి ఏంటో తెలుసా? తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ, బీసీల సంఖ్య ఎక్కువ. వాళ్ళలో చాలామంది, ఎక్కువ మందికి రాజ్యాధికారం కల్పించింది ఎన్టీ రామారావే. వాళ్ళకి ఎమ్మెల్యేలను చేశారు, చాలామందిని జడ్పీటీసీలను చేశారు, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లను చేశారు, ఎంపీలను చేశారు, మంత్రుల్ని చేశారు, ఎంత చేయాలో అంతా చేసేశారు. సో కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఆ బలం ఉంది, ఇప్పటికీ కూడా సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంది. సో దాన్ని అంతా కూడా ఇప్పుడు వినియోగించుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెలంగాణలో వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే 2014లో కూడా మీకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది అని నిరూపించడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత కూడా 2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి 15 సీట్లు వచ్చాయి. 15 సీట్లు వచ్చాయి. 15 సీట్లు రావటం అంటే అది ఆంధ్ర వాళ్ళ పార్టీ వల్లే తెలంగాణ విభజన జరగటం లేదు, చంద్రబాబు తెలంగాణ విభజనకి వ్యతిరేకి, తెలంగాణ శత్రువు అని చెప్పేసి పదే ముద్ర వేయాలని చూసినా కానీ తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీకి 15 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు 2014లో. అంటే మామూలు విషయం కాదు.
గట్టి క్యాడర్ ఉంది, బలమైన క్యాడర్ ఉంది. కానీ ఆ తర్వాత నాయకులు వేరు పార్టీలోకి వెళ్ళిపోవటం, ఎక్కువ మంది బీఆర్ఎస్లోకి వెళ్ళటం వల్ల తెలుగుదేశం పార్టీ నిస్తేజమైపోయింది. సో ఇక చూసుకుంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ మాత్రం అలాగే ఉంది, నాయకులు వెళ్ళిపోయినా అని చెప్పేసి అన్నాను కదా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 2023లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం కదిలి బయటకు వచ్చింది, తరలొచ్చిందని చెప్పాలి. ఇదిగోండి, ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ హైదరాబాద్లో ఎంత నిరసనలు చేశారు. ఐఎమ్ విత్ సిబిఎన్, వీఆర్ విత్ సిబిఎన్ అని చెప్పేసి వాళ్ళు ప్లకార్డులు పట్టి నిరసన వ్యక్తం చేశారు. అలాగే మెట్రో రైళ్లలో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేదు, ప్రతి ఒక్కరూ బయటకు వచ్చారు, ప్రతి ఒక్కళ్ళు నిరసన వ్యక్తం చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ దాన్ని జీర్ణించుకోలేకపోయింది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీకి స్నేహంగా ఉంటూ వస్తున్న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తోటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటకాగుతున్న నేపథ్యంలో మీరేమన్నా నిరసనలు తెలియజేయాలనుకుంటే మీరు వెళ్ళి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టిన రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర నిరసనలు చేసుకోండి అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడటము, అలాగే చంద్రబాబు అరెస్ట్ అయిన రోజున ఆయన అరెస్టుకి అనుకూలంగా, అంటే ఎలా అంటే నేను ఇంతవరకు నవ్వుకోకుండా చాలా రోజులైంది కానీ చాలా కాలం తర్వాత తృప్తిగా నవ్వుకున్నాను అని చెప్పేసి కేటీఆర్ ట్విట్టర్లో ట్వీట్లు పెట్టడం, ఎంజాయ్ చేశాను అని చెప్పేసి చెప్పడం, ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు అరెస్టుని ఉద్దేశించి ఇండైరెక్ట్గా ఆయన పెట్టిన ట్వీట్లు బీఆర్ఎస్ పాలిట శాపంగా మారింది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 2023 ఎన్నికల్లో కంటెస్ట్ చేయకపోయేసరికి ఆ క్యాడర్ అంతా కూడా, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీతో జల్లయింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఓట్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి చాలా బలాన్ని చేకూర్చాయి, అధికారాన్ని దక్కించుకోవడానికి చాలా ఉపయోగపడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా మారడానికి కూడా చాలా హెల్ప్ అయ్యాయి. ఇక్కడ మనం ఒక విషయం చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకోవాలి. 2023లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు తన అరెస్టు గురించి కేటీఆర్ అంత కామెడీ చేశారు కదా. కానీ 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలయ్యి కేటీఆర్ కాలు విరక్కొట్టుకుని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ కూడా నాకెందుకు లేని ఊరుకోలేదు, కేటీఆర్ లాగా వెటకారము చేయలేదు, సెటైర్లు వేయలేదు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టలేదు. చంద్రబాబు నాయుడు నేరుగా హాస్పిటల్కి వెళ్ళారు, కేసీఆర్ని పలకరించారు, వచ్చారు. అది చంద్రబాబు నాయుడు హుందాతనాన్ని ప్రతిబింబిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే 2024లో ఘోరంగా ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 164 సీట్లతోటి కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ టైంలో హైదరాబాద్కు వచ్చారు చంద్రబాబు నాయుడు. హైదరాబాద్కు వచ్చి తెలంగాణలోని హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్ ఉంది కదా, తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఆ కార్యాలయంలోకి వెళ్ళి కూర్చుంటే చంద్రబాబు నాయుడిని అభినందించడానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఒక విధమైనటువంటి సంకేతం కూడా వచ్చింది. అంటే వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ గూటికి మళ్ళీ వెళ్ళిపోతారా, తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూడా యాక్టివేట్ చేస్తారా, మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చారా, అందుకే తెలంగాణ మీద ఫోకస్ పెట్టారు కాబట్టి ఆయన ఇప్పుడు వచ్చి తెలంగాణలోని ఎన్టీఆర్ భవన్లో ఆయన కూర్చున్నారా అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టుగా తీగల కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అవసరమైతే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతాం కూడా, అందులో డౌటే ఉంది, మేము వచ్చిందే ఆ పార్టీలో నుంచి, కాబట్టి మళ్ళీ ఆ పార్టీలోకి వెళితే తప్పేంటి అన్నట్టుగా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయితే ఇంటర్నల్గా ఉన్న సమాచారం ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు ఎవరెవరైతే చంద్రబాబు నాయుడిని కలిశారో, ఇది బయట టాక్ కాదు, ఓన్లీ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్, అంతర్గత సమాచారం మాత్రమే. చంద్రబాబు నాయుడిని ఎవరెవరైతే బీఆర్ఎస్ నేతలు కలిశారో మీరు కొంచెం యాక్టివేట్ చేయండి తెలుగుదేశం పార్టీని, తెలంగాణలో మీరు కొంచెం ఊతమివ్వండి పార్టీకి, డెఫినెట్గా ఇప్పుడున్న క్యాడర్ బాగా పగతో రగిలిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో టీడీపీ క్యాడర్ని తెలంగాణలో ఎంత ఇబ్బంది పెట్టిందో క్యాడర్ అంతా కూడా దానికి సంబంధించి ప్రతీకారం తీర్చుకోవాలని ఆకాంక్షతో రగిలిపోతున్నారు. మీరు కొంచెం వాళ్ళకి ఊతమిచ్చి ఒక దిశానిర్దేశం చేసే నాయకుల్ని గనక, కమిటీ స్థాయి నాయకుల్ని అలాగే బూత్ లెవెల్ నాయకుల్ని మళ్ళీ ఉత్తేజపరిచి వాళ్ళని నియమించారంటే, మండల స్థాయి నాయకుల్ని, జిల్లా స్థాయి నాయకుల్ని, నియోజకవర్గ స్థాయి నాయకుల్ని నియమించారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుంది. మీరు గనక ఆ పని చేస్తే మళ్ళీ మేము వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోతాము, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీతో కలిసి ట్రావెల్ చేయడానికి. ఇక్కడ మూడో పార్టీ అవసరం ఉంది. ఎందుకని అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బలహీనపడుతుంది, రాను అసలు ఆ రేసులో నుంచి వెనకబడుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారట. ఎందుకని అంటే ఇక్కడ చూడండి, గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, మొత్తం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నెమ్మదిగా వెనకబడుతోంది, రేసులో వెనకబడుతోంది. సో రాబోయే కాలంలో అసలు బీఆర్ఎస్ పార్టీ
మూడో స్థానంలోకి వెళ్ళిపోయి బీజేపీ కాంగ్రెస్ పోటీ పడతాయేమో, ప్రధాన పోటీదారు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అవుతుందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకని ఏంటి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అన్ని వైపుల నుంచి కూడా చిక్కులే. ఒకవైపున కేసీఆర్కి ఇంట్లో నుంచే పోరు కవిత వల్ల, ఇంకొక వైపున చూస్తే కాళేశ్వరం, ఇంకొక వైపున చూస్తే ఎలక్ట్రిసిటీ కొనుగోళ్లు, ఇంకో వైపున చూస్తే ఈ కార్ రేసింగ్ వ్యవహారం, ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని వైపుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పులే ఉన్నాయి. పైగా వీటన్నిటికీ తోడు కేసీఆర్కి హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకొక టాక్ నడుస్తుంది. కేటీఆర్ కవిత కొంతలో కొంత సమర్థించే ప్రయత్నం చేసి ఉండొచ్చేమో. కేసీఆర్ హట్టాకట్టా ఉన్నారు, కేసీఆర్కి ఏమి బ్రహ్మాండంగా ఉన్నారు, దుక్కలాగా ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేకపోతే కేటీఆర్ కవిత చెప్పొచ్చేమో. కానీ అసలు ఆయన బయటకు రావటం లేదు, అసెంబ్లీకి కూడా రావటం లేదు. రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి అసెంబ్లీకి వస్తారని చెప్పేసి అంతా భావించారు. తోలు తీసండేస్తానని చెప్పేసి కేసీఆరే వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డికి. కానీ పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉంది. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. రేవంత్ రెడ్డిని ఫేస్ చేయలేకపోతున్నారా, లేకపోతే హెల్త్ బాగాలేదా అని చెప్పేసి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నెమ్మదిగా సన్నగిలుతున్న పరిస్థితిలో తెలంగాణలో తెలుగుదేశం కనుక ఎంటర్ అయిందంటే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన వైరిగా మారుతుంది. అంతేకాదు ఈ త్రిముఖ పోరు కాస్త ద్విముఖ పోరు అయిపోతుంది. కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అవతరించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఎవరెవరైతే గతంలో వెళ్ళిపోయారో, తెలుగుదేశం పార్టీని కాదని, తెలుగుదేశం పార్టీకి ఇక్కడ భవిష్యత్తు లేదని ఒక అపనమ్మకంతో ఎవరైతే పార్టీ జంప్ కొట్టారో వాళ్ళంతా కూడా తిరిగి మళ్ళీ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అలాగే మరో విషయం కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. తెలంగాణలో క్యాడర్ బలంగానే ఉంది, కానీ నడిపించే నాయకుడు లేడు అని చెప్పేసి అంటున్నాం. అంటే అధ్యక్షుడు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని నియమించాలి. ఈ అధ్యక్షుడిని నియమించే విషయంలో కూడా చంద్రబాబు ఎప్పుడు ఒక బీసీలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు, పెద్దపీట వేస్తూ వచ్చారని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నాం. కానీ ఈసారి మాత్రం ఎవరికి ఇవ్వాలి అనే ఆలోచనలో కొన్ని సూచనలు వస్తున్నాయంట క్యాడర్ నుంచి. అయితే నారా ఫ్యామిలీ నుంచి కానీ లేకపోతే నందమూరి ఫ్యామిలీ నుంచి కానీ అధ్యక్షుడిని నియమించాలని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే భువనేశ్వర్ పేరు, బ్రాహ్మణి పేరు కూడా తెర మీదకి వచ్చాయి. అటు చూస్తేనేమో జూనియర్ ఎన్టీఆర్ పేరు కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ పేరును కూడా సజెస్ట్ చేశారు. తెలంగాణ క్యాడర్ని ఆయనకు అప్పగించాలి, తెలంగాణ బాధ్యతలను ఆయనకు అప్పగించాలి అని చెప్పేసి. కొంతమంది చూస్తే నందమూరి సుహాసిని పేరును కూడా చెప్పారు. సుహాసిని గతంలో కుకట్పల్లి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశారు. కాబట్టి ఇప్పటికీ ఆమె తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు కాబట్టి ఆవిడకిస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అయితే ఆవిడకి ఆ స్థాయిలో మాట్లాడతారా మాట్లాడలేరా అనే ఒక సందేహం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక మహిళకి అధ్యక్ష బాధ్యతలు ఎప్పుడు ఇవ్వలేదు, అసలు ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇంతవరకు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మహిళలకి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వలేదు. కాబట్టి జ్యోత్స్నా తిరునగరి లాంటి ఒక వక్త, మంచి వక్త, జాతీయ స్థాయిలో అధికార ప్రతినిధిగా ఉన్నారు జ్యోత్స్నా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి. ఆవిడకిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా కొన్ని సజెషన్స్ ఇస్తున్నారట చంద్రబాబుకి. సో కాబట్టి ఖచ్చితంగా బలమైన నాయకుడిని ఎన్నుకొని అధ్యక్ష బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్తే, తెలుగుదేశం బాధ్యతలు తెలంగాణలో వాళ్ళకి అప్పచెప్తే ఖచ్చితంగా మిగతా బాధ్యతలన్నింటినీ కూడా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు చూసుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా నెలకొక్కసారి వచ్చి చూసుకోవడానికి కూడా వాళ్ళకి టైం సరిపోవడం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు రోజుకు 18 గంటలో 16 గంటలో పనిచేస్తారని చెప్పి మనం వింటున్నాం. కానీ 24 గంటలు ఇచ్చినా ఆయన చేయడానికి రెడీ ఉంటాడు. మరి ఆ స్థాయిలో ఉద్యోగులు, సిబ్బంది పని చేయడానికి రెడీగా ఉండొద్దా? ఈయనకైతే నిద్రాహారాలు ఉండకపోవచ్చు, లోకేష్కి, చంద్రబాబు నాయుడికి పని మీదే దృష్టి ఉండొచ్చు, వాడు పని రాక్షసులు అయి ఉండొచ్చు. ఈ మాట అంటున్నందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోపం వస్తుందేమో. పని రాక్షసుడు అన్నానని చంద్రబాబు నాయుడిని, నా వయసుకు మించి మాట్లాడాను అని చెప్పి తిట్టొచ్చేమని. కానీ ఆయన అలాగే అంటారు బయట, పని తప్ప ఇంకా ఆయనకేం తెలియదని. కానీ మిగతా వాళ్ళందరూ అలా ఉండొద్దా? అధికారులు, సిబ్బంది వీళ్ళంతా కూడా ఆయనతో పాటు కూర్చొని పనిచేయాలంటే అది కుదరదు కదా. సో కాబట్టి కొన్ని పనులు ఇటుక మీద ఇటుక పేర్చుకుంటా వెళ్ళినట్టు నిదానంగానే వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఆంధ్రలో పోలవరం గురించి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి వాటన్నిటినీ ఒక గాడిలో పెడుతూ వెళ్తున్నారు చంద్రబాబు. సో కాబట్టి అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకురావాలి, ఇక్కడ ఒక పెద్ద స్థాయిలో ఉద్యోగ కల్పన చేయాలి అని అంటే కూడా అది కత్తి మీద సామే, అంత తేలికైన పని కాదు. నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాలంటే గతంలో చెప్పాను. సో ఈ వీడియోలో కూడా చెప్పాను, ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. హైదరాబాద్లో కూడా ఒక పూటలో ఉద్యోగ కల్పన లేకపోతే ఐటీ కల్పన మొత్తం అంతా ఐటీ అంతా కూడా ఒక పూటలో తీసుకొచ్చింది కాదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడో బీజం వేస్తే దాని తాలూకు ఫలాలు ఇప్పుడు అందుతున్నాయి హైదరాబాద్లో.
ఇప్పుడంతా కూడా సెల్ఫ్ డెవలపింగ్ సిటీ అయిపోయింది హైదరాబాద్ అంటున్నారు. దానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడో బీజం వేశారు. కాబట్టి ఇప్పుడు అమరావతిని కానీ, విశాఖపట్నాన్ని కానీ, అసలు ఆంధ్రప్రదేశ్ని కానీ ఒక డెవలప్డ్ ఒక డెవలప్డ్ స్టేట్గా మనం భవిష్యత్తులో చూడాలంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి ఒక 10 ఏళ్ళో 15 ఏళ్ళలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని అప్పగించాలి. ఆయన కూడా పూర్తి స్థాయిలో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల మీద చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేయలేకపోయిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే తన రాజకీయాలు ఎలా ఉంటాయని చెప్పడానికి 2019 ఎలక్షన్ల ముందు, అలాగే 2024 ఎలక్షన్ల తరువాత ఇప్పుడు ఎలాంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో నడిపిస్తున్నారు, టీటీడీకి సంబంధించి అలాగే హెరిటేజ్కి సంబంధించి ఎలాంటి బ్యాడ్ ప్రాపగండా సృష్టిస్తున్నారు, ఎలాంటి నిందలు వేస్తున్నారు అనేది మనం అంతా చూస్తున్నాం. కాబట్టి అలాంటి నాయకుడిని ఎదుర్కొంటూ ఇంకొక స్టేట్ పాలిటిక్స్ మీద చంద్రబాబు కాన్సన్ట్రేట్ చేయాలంటే అది నిజంగా చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. కాబట్టి ఏది ఏమైనా సరే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఊతం ఇవ్వాలి, ఆ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే ఖచ్చితంగా లోకేష్ అయినా చంద్రబాబు అయినా నెలకు ఒకసారో 2 సార్లు తెలంగాణలో ఎన్టీఆర్ భవన్కి వచ్చి కూర్చోవాలి, నాయకులకి టైం ఇవ్వాలి, మాట్లాడాలి, దానికి సంబంధించి పురోగతి ఎలా ఉంటుంది ఏంటనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అంతకుమించి వేరే మార్గం అయితే లేదు. కానీ ఇది ఇప్పటికిప్పుడు ఈ రోజు లేకపోతే ఈ నెలలోనో ఈ సంవత్సరంలోనో జరిగిపోతుంది అని అనుకోవటం మాత్రం పొరపాటు. ఖచ్చితంగా 2029 తర్వాతే పూర్తి స్థాయిలో వెళ్తుంది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అయితే దృష్టి పెడితే ఏమో 2028 ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బరిలో నిలిచినా ఆశ్చర్యపోవక్కర్లేదు. క్యాడర్లో ఆ స్థాయిలో ఫైర్ ఉంది, తెలంగాణ తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఆ స్థాయిలో ఫైర్ ఉంది అని కూడా కొంతమంది చెప్తున్నారు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెడితే ఏ స్థాయిలో ఉంటుంది, పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందా, చంద్రబాబు నాయుడు ఇదివరకటి తెలంగాణ తెలుగుదేశం పార్టీని పునర్నిర్మించగలుగుతారనుకుంటున్నారా, లేదు 2029 తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా 2029లో ఎలక్షన్స్ అయిపోతాయి కాబట్టి ఆ తర్వాత నుంచి కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.